నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. విపరీతమైన ట్రోలింగ్. ఇక మన పార్టీ క్లోజ్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన పార్టీలోని నేతలు, పైగా సీనియర్ పొలిటీషియన్లు, ఆయనకి సన్నిహితులైన నాయకులే ఇక మన పార్టీ క్లోజ్ అయిపోయినట్టే, విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది అని చెప్పేసి అంటున్నట్టుగా థంబ్నెయిల్లో పెట్టాను. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ట్రోలింగ్ జరుగుతుందా? జరిగితే ఎందుకు జరుగుతోంది? ఎవరు ఈ ట్రోలింగ్ చేస్తున్నారు? అసలు ఈ ట్రోలింగ్ జరగడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏమనేవారు అనేది మనమంతా చూసాం. 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు ఈజీగా గడిచిపోతుంది, వచ్చేది మన ప్రభుత్వమే. 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ 2.0 ఉంటుంది, కార్యకర్తలకి పెద్దపీట వేస్తాను, వైసీపీ మీద ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉండేవారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు చెప్పారో వైసీపీలోని కార్యకర్తలంతా 2029లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతామని చెప్పేసి వాళ్ళు ఫ్లెక్సీలు, బోర్డులు చూయించారు. కొంతమంది అయితే రక్తంతో హోలీ ఆడతాం 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారు. అయితే వీళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు కాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 2029లో అయితే లేదు అని చెప్పేసి తేటతలంగా తెలిసిపోతుంది. ఎందుకు ముఖ్యమంత్రిగా ఎందుకు అవ్వలేడు ఆయన? పైగా 2027లో పాదయాత్ర మొదలు పెడతాను, 2029 ఎన్నికల ముందుకి ఆ పాదయాత్ర కంప్లీట్ అయిపోతుంది, నా పాదయాత్రలో ప్రతిరోజు చంద్రబాబుకి సినిమా చూపిస్తానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ విసిరాడు కదా. మరి పాదయాత్ర చేయడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. జనమందరినీ కూడా దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేస్తూ ఉంటాడు, ప్రభుత్వాన్ని ఏకిపరేస్తూ ఉంటాడు, ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ఉంటాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ అవుతుంది, అది పార్టీకి మైలేజ్ తెచ్చిపెడుతుంది, పైగా వైసీపీని అధికారంలోకి తెచ్చిపెడుతుందని కదా వైసీపీ శ్రేణులంతా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మరేంటి, జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి రాడు అని చెప్పేసి చెప్తున్నారు అని అంటే, ఎస్, పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా ఇదే చెప్తున్నారు. వైసీపీకి ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని, అధికారంలోకి వచ్చే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డే చేజేతులా నాశనం చేసేశాడు, అమరావతి విషయంలో ఆయన వైఖరిని తేటతెల్లం చేసి అని అంటున్నారు. మనమంతా చూసాం, నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. అమరావతి రాజధాని ఏదైతే చట్ట సవరణ జరగాల్సి ఉందో విభజన హామీలకు సంబంధించి, అంటే అప్పట్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధానికి సంబంధించి హైదరాబాదే ఉమ్మడి రాజధాని 10 ఏళ్ల పాటు అని చెప్పారు కదా, మరి దాన్ని సవరణ చేయాలి కదా. ఇప్పుడు అమరావతిని రాజధాని చేసుకుంటున్నామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందరూ కూడా ఆమోదం తెలిపారు. వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, వివిధ రాష్ట్రాల పార్టీలు అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అమరావతి బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇది ఆ పార్టీకి తీరని దెబ్బ. ఈ దెబ్బ సరిపోదు అన్నట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే మావిగన్ అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని సృష్టించి దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఏం లేదు, మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN, ఈ మూడిటిని కలిపి మావిగన్ అనే ఒక కొత్త పదాన్ని సృష్టించి దాన్నే రాజధానిని చేద్దాం, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధానిగా వాడుకుందాం అని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ రాజధానిలో ఏమేమి ఉన్నాయి? గుంటూరు, విజయవాడ CRDAలో కలిసిపోయే కదా ఉన్నాయి, రాజధాని కిందకే కదా అవి కూడా వస్తాయి. ఇంకా ఈయన కొత్తగా మచిలీపట్నాన్ని యాడ్ చేసి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధాని చెయ్యండి, అమరావతిని డెవలప్ చేయాలంటే కుదరదు, అమరావతిని కన్స్ట్రక్ట్ చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఒక కొత్త లాజిక్ ఏదో తీసుకురావాలని చూశారు. కానీ ఎప్పుడైతే ఈ మావిగన్ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి, వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎలా ట్రోలింగ్ చేస్తున్నారంటే ఒంగుంట అని చెప్పేసి ఒక కొత్త రాజధానిని సృష్టించు జగన్మోహన్ రెడ్డి అన్న అని చెప్పేసి పెట్టారు. ఒంగుంట అంటే ఒంగోలులో ONG, గుంటూరులో GUN, టంగుటూరులో TA, ఈ 3 కలిపి ఒంగుంట అని పెట్టండి, ఇంకా బాగుంటుంది
అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి పదాలు నాకు ఇక్కడ చెప్పడానికి ఎంత ఇబ్బందిగా ఉందో అంత ఇబ్బందిగా ఉంది. కానీ సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరుగుతోంది అని చెప్పేసి కూడా మీకు చెప్పడానికి ఇవి చెప్తున్నాను. ఇంకా కొన్ని బూతులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకొక రాజధాని పేరు కూడా చెప్తున్నారు. నేను ఆ రాజధాని పేరు పలకను, ఎందుకంటే అది పెద్ద బూత్ అనమాట. కానీ సోషల్ మీడియాలో ఆ బూత్నే ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ బూత్నే పెట్టి ఇలాంటి రాజధానిని కూడా పెట్టండి అని చెప్పేసి చెప్తున్నారు. ఏలూరులో ఈఆర్, పులివెందులలో పియు, అలాగే కర్నూలులో కేఏ, ఈ మూడు కలిపి ఈ మూడు ప్రాంతాలలోని ఈ అక్షరాలని కలిపి రాజధానిగా పెట్టండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ మూడు కలిపితే ఏమవుతుందో మీరే చెప్పండి. ఏలూరులో ఈఆర్, పులివెందులలో పియు, అలాగే కర్నూలులో కేఏ, మూడు కలిపితే ఏమవుతుందో మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎంత భయంకరమైన బూతో చెప్పండి మీరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మావిగన్ అనే పదాన్ని సృష్టించినప్పుడు మేము కూడా రాష్ట్రంలోని వివిధ పట్టణాల పేర్లు కలిపి కొత్త రాజధానిని సృష్టిస్తే తప్పే ఉంది, ఇలా కూడా పెట్టండి అని మేము సజెషన్ ఇస్తే తప్పేముంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే నేను తమ్నేల్లో కూడా పెట్టాను, జగన్మోహన్ రెడ్డి చేతిలో గన్నులు పెట్టేసి ఆయన విశాఖపట్నం, కర్నూలు, అమరావతి, గుంటూరు, నాగార్జున యూనివర్సిటీ, మచిలీపట్నం ఇలాంటి అన్ని పేర్లు గతంలో ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వచ్చారు కదా. రాజధాని ఇక్కడ పెడితే బాగుంటుంది, రాజధాని అక్కడ పెడతాము, రాజధానికి ఈ మూడు పట్టణాలు ఉండాలి అని చెప్పేసి. సో అవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి చేతిలో గన్నులు పెట్టి ఆయన వెనక వైపున గన్నులు పట్టుకున్నట్టు 10-15 చేతులతోటి గన్నులు పట్టుకున్నట్టు పెట్టి ఈ నగరాల పేర్లన్నీ పెట్టుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాలో ఇంతలా ట్రోల్ చేస్తుంటే వైసీపీ కార్యకర్తలు ఈ ట్రోలింగ్ని ఎదుర్కోగలరా? జగన్మోహన్ రెడ్డిని సమర్థించగలరా? వాళ్ళ పరిస్థితి ఏంటి? నాయకులతోటి మొరపెట్టుకుంటున్నారట. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సలహాదారు ఉన్నారో ఆయన్ని మార్చండి దయచేసి. ఆ సలహాదారుని మారిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ట్రోలింగ్ అవ్వకుండా ఉంటారు. ఈ మావిగన్లేంటి, ఇవేంటి, ఈ కొత్త పేర్లేంటి, ఈ కొత్త రాజధానులేంటి, అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? సమర్థించలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించలేక సతమతమైపోతున్నాము సోషల్ మీడియాలో. ఆ స్థాయిలో ట్రోలింగ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాం, అలాగే సమర్థించలేకను పోతున్నాము అని చెప్పేసి సోషల్ మీడియా కార్యకర్తలంతా వైసీపీ నాయకుల దగ్గర మొరపెట్టుకుంటున్నారట. సో ఇది ప్రస్తుతం వైసీపీలో పరిస్థితి. ఇలాగైతే ఖచ్చితంగా 2029లో అయితే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేదు. ఆ ఉన్న కాస్త ఆశలు కూడా అడియాసలు అయిపోతున్నాయి, ఇర్రింకిపోతున్నాయి ఆశలన్నీ కూడా, ఎండమావులు అయిపోతాయి. ఇక వైసీపీ అధికారంలోకి రావడం అంటే ఎండమావుల్లో నీరు వెతుక్కోవటం అన్నట్టే ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి సోషల్ మీడియా కార్యకర్తలంతా నాయకుల దగ్గర చెప్పుకుంటున్నారట. ప్రస్తుతం అయితే ఇది వైసీపీలో పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే వైసీపీ 2029లో అధికారంలోకి వస్తుందా? రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అమరావతిని వ్యతిరేకిస్తూ కేవలం చంద్రబాబు మీద ఉన్న అక్కసుతోటో, చంద్రబాబుని రాజకీయంగా విభేదించాలనే ఉద్దేశంతోటో జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తే నష్టం ఎవరికి వస్తుంది? వైసీపీకి కాదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే పదాన్ని సృష్టించడం వల్ల వైసీపీ ట్రోలింగ్ అవుతుంది అనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుణ్ణి, తనకి స్క్రిప్ట్ ఇచ్చే ఆ మహానుభావుడిని మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా అది కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2029 ఎన్నికల్లో గెలుపు అనేది చాలా డౌట్ఫుల్గా ఉన్న పరిస్థితిలో ఇలాంటి కమెంట్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం వల్ల మరింత బలహీన పడిపోయే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా? వైసీపీకి గెలుపు అవకాశాలు బలహీన పడిపోతున్నాయంటారా లేదంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.